యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపడి ఆ రాబోయేటువంటి నిత్య ప్రమాదంలో నుండి తప్పించబడటమే మనిషికి కావాల్సింది, మనిషికి అవసరమైనది, అత్యవసరమైనది. నీ పరిస్థితి ఏమిటి? ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావు? ఈ రోజు కనుక చనిపోతే పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ చర్చికి వెళ్తున్నావేమో, వాక్యం చదువుతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో, పుట్టుకతోనే క్రైస్తవుడేమో, కానీ చనిపోతే గనుక ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి నిశ్చయత నీకు లేకపోయినట్లయితే నీ పరిస్థితి ఏమిటి? వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచావా? ఆ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడని నమ్ముకున్నావా? ఆ ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకున్నావా? నీ పాప రోత జీవితాన్ని వదులుకున్నావా? ఆ ప్రభువుని రక్షకునిగా, దేవుడిగా, ప్రభువుగా అంగీకరించావా? అలా చేసినట్లయితే నీకు నిత్య రక్షణ ఉంటుంది. చేయకపోతే నిత్య నరకం ఖాయం.